హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే న్యూస్కు స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ప్రజాపాలన దరఖాస్తు గురించి మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు వీడియోలో మనకు అప్పుడు దానిలో ఎక్కడ కూడా మనకు రేషన్ కార్డు గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి రేషన్ కార్డు లేకపోతే అది వారి పరిగణనలోకి తీసుకోరని చెప్పాము. దాని తర్వాత పరిణామాల మధ్య గవర్నమెంట్ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఇలాంటి ఒక ఫామ్ విడుదల చేసింది. ఇది ఇప్పుడు మీరు ఇది ఫిలప్ చేసేసి, అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇది ఫిలప్ చేసేసి మనకు ప్రజాపాలన దరఖాస్తుని అటాచ్ చేసి ఇవ్వచ్చు. సరే, ఇంతకుముందు మీరు 2 రోజులు జరిగింది కాబట్టి 2 రోజులలో మీరు ఇచ్చారు కాబట్టి మరి ఇదేం చేయాలంటే మళ్ళీ ఇది కూడా మీరు అప్లికేషన్ ఇవ్వండి. ఈ అప్లికేషన్ ఇది ఈ విధంగా ఉంటుంది. మనకు ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు ఇంతకుముందు మీరు ఇచ్చి ఉంటే మళ్ళీ ఈ ఫామ్ ఫిలప్ చేసి ఇవ్వండి. లేదు ఇవ్వలేదంటే దాంతోనే అటాచ్ చేసి ఇవ్వండి. సేమ్ యాజ్ యూజువల్గా దానిలాగానే ఉంటుంది. మనకు దరఖాస్తు ఫోటో ఫిలప్ చేయాలి. దరఖాస్తుదారు వివరాలు, మనకు యజమాని పేరు, అక్కడ మనకు స్త్రీ పురుషుడు అయితే పురుషుడు, కులం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలు. మీ ఇంట్లో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటారు కాబట్టి పాప బావ పుడితే వాళ్ళది పేరు కూడా మెన్షన్ చేయండి. ఆధార్ నెంబర్ లేకపోతే అక్కడ అంటే ఖాళీగా వదిలేసేయండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఎంతమంది అంటే అంతమంది రేషన్ కార్డులు వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కుటుంబంతో సహా ఫిలప్ చేయండి. చిన్న పాప చిన్న బాబు ఉన్నా కూడా వాళ్ళ నేమ్తో సహా ఇక్కడ మొత్తం ఫిలప్ చేసేయండి. ఎంతమంది ఉంటే అంతమంది. ఇక్కడ ఫస్ట్ మనం దరఖాస్తుదారు ఫిలప్ చేసిన తర్వాత కింద అతని పేరు అవసరం లేదు, అతనికి ఏమవుతాడు అనేది ఇక్కడ భార్యతోనిగా మొదలు పెట్టాలి. అక్కడ భార్య పేరు రాసేసిన తర్వాత ఇక్కడ ఆ దరఖాస్తుదారికి భార్య అవుతుందని, లింగం స్త్రీ అని, పుట్టిన తేదీ అని, ఆధార్ నెంబర్ అని ఇలా ఫిలప్ చేయాలి. మళ్ళీ దరఖాస్తుదారు పేరు ఇక్కడ ఫిలప్ చేయవలసిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఇంటి అడ్రస్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత సెకండ్ది ఇక్కడ ఇప్పుడు రేషన్ కార్డు రసీదు మీరు అది చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం ఫిలప్ చేసుకుంటే ఇక్కడ మీరు అక్కడ కౌంటర్లో ఇస్తారు కదా, కౌంటర్లో ఇది వాళ్ళు ఫిలప్ చేసుకొని ఈ రసీదు మనకు ఇస్తారు. ఇది మనకు ఈ విధంగా ఉంటుంది. ఇది కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఈ ఫాము మనకు ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. మీరు 2 రోజుల క్రితమే ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చి ఉంటే ఇది కొత్తగా ఇవ్వండి. లేదు ఇవ్వలేదంటే దాంతోనే అటాచ్ చేసి ఇవ్వండి. ఇది ఈ విధంగా ఉంటుంది. కొత్త రేషన్ కార్డు కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. దీని ఆధారంగా మీకు తెలంగాణ అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుంది. అది ఇప్పుడే చేస్తుందని గ్యారెంటీ లేదు. దీని ఆధారంగా మాత్రం తెల్ల రేషన్ కార్డులు మళ్ళీ జారవుతుంది. ఇది మీరు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు లేకపోతే ఖచ్చితంగా రేషన్ కార్డు అప్లై చేసుకోండి. ఈ ఫాము ఇది మీరు ఇది నెట్ సెంటర్లో కానీ లేకపోతే మీకు జిరాక్స్లలో కానీ దొరుకుతుంది. గ్రామ పంచాయతీలో కూడా అడగానే మీకు దొరుకుతుంది. ఇది ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు లేకపోతే ఫిలప్ చేసేసేయండి. మనకు దానిలో పాత దానిలో ఎలాంటి రేషన్ కార్డు డీటెయిల్స్ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళు అటాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.